క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ శరణిధి దాతలు పైల దేవదాసు ఫాతిమా మేరీ దంపతుల 54వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని మరియు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పైల వంశీసాగర్, రవి ప్రదీప్, గేదెల మరియారాణి, ఆశారాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సంగారాయన్న మరియు తెరేసమ్మ దంపతుల 63వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు వీరికి చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతగా వీరికి ఆయుర ఆరోగ్యములు, వీరి సంతానంపై ఆశీర్వాదములను కురిపించాలని ప్రార్థిస్తూ ఎస్ జోసెఫ్ కుమార్, అంతోనీ జయరాజ్, విజయ్ మేరీ, జ్యోతి మేరీ, సెబాస్టియన్, జోసెఫ్ కుమార్, నిఖిత, జోజప్ప, ప్రియాంక, సందీప్, హిమకర్, తేజస్విని, కిరణ్, ఆకాంక్ష, జ్ఞాన్వి, ఎస్టెఫిగ్రేస్, స్వర్షిత జాయ్సీ, తన్వి సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. కరీంనగర్ విచారణ. పెంటారెడ్డి జోసెఫ్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, ఎలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా పూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ముంబై మేత్రాసనం. ప్రజక్తను దేవుడు దీవించి దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజల పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజల పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జల పవిత్రాత్మల ద్వారా క్రొత్త జన్మమును పొందిన ప్రజలకు మీరు మోక్షరాజ్యపు ద్వారమును తెరచితిరి. మాలో మీ ప్రేమానుగ్రహములను అధికము చేసి మేము అన్ని పాపముల నుండి శుద్ధి నొందునట్లును మీరు ప్రేమతో చేసిన వాగ్దాన ఫలములను అవరోధము లేకుండా పొందగలుగునట్లును కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము వచనములు 51 నుండి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనము నుండి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో సైఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లనెను, మీరెంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములందును మీ చెవుల యందును సున్నతి లేని వారి వలె ఉన్నారు. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిసిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు సైఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. ఆయనను సైఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు
దేవుని కుడి ప్రక్కన యేసు నిలవబడి ఉండుటయు కనపడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనపడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను. అది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వారిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా సైఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యెను. అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదయ, సమరయ రాష్ట్ర నలుమూలలకు చెల్లాచెదరేరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీవు నా మనవిని ఆలకించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్ను ఆదుకొనుము. సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయ స్నానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ, ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మను నీ చేతిలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. నిరర్ధకములైన విగ్రహములను కొలుచు వారిని నీవు అసహించుకొందువు. కానీ నేను నిన్ను నమ్మితిని. నీ స్థిరమైన ప్రేమను తలంచుకొని నేను మిగుల సంతసింతును. అందరూ, ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడము. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. అందరూ, ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇట్లు పలికెను, నేను మంచి కాపరిని. నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు. అంతటా, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తును ఇచ్చెదవు, ఏ క్రియలు చేసెదవు అని వారు మరల యేసుని ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనమును లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనిను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు ఒసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు
ఎన్నడును దప్పికగొనడు. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. మనము ఈరోజు విన్నటువంటి వచనాలలో ఒక ముఖ్యమైనటువంటి వచనము. అక్కడ యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నటువంటి ఆ యూదులు, లేకపోతే అతనితో సంభాషిస్తున్నటువంటి యూదులు, వారు ఒక మంచి ప్రశ్నను లేకపోతే ఒక మంచి రిక్వెస్ట్ పెడుతున్నారు ప్రభుతో. 34వ వచనంలో, అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు ఒసగుము. ఏ ఆహారము? యేసు ప్రభు అప్పుడే నేనే జీవాహారము అని అన్నందుకు వారు యేసు ప్రభుని ఈ ఆహారం కొరకు అడుగుతున్నట్లు మనం ఇక్కడ వింటున్నాము. ఈ అధ్యాయంలో అంటే 6వ అధ్యాయం ప్రారంభంలో యేసు ప్రభు అద్భుత విధంగా 5 రొట్టెలను మరియు 2 చేపలను 5,000 మంది పురుషుల కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఆ వాళ్ళందరూ కూడా తృప్తిగా తినేంత వరకు ఆ అద్భుత విధంగా వారికి ఆ యొక్క రొట్టెలను మరియు చేపలను పంచిపెట్టారు. దాని తర్వాత వాళ్ళు మరుసటి రోజు కూడా వచ్చి యేసు ప్రభు కోసం వెతుకుతున్నారు అదే చోట్లో. అప్పుడు ప్రభు వాళ్ళతో ఏమని చెప్తున్నారు? మీరు నన్ను విశ్వసించి నన్ను వెతకటం లేదు, కానీ మీరు తృప్తిగా మీరు ఆహారం భుజించారు కాబట్టే మీరు నా కోసం వెతుకుతున్నారు అని యేసు ప్రభు వారికి సూటిగా డైరెక్ట్గా చెప్తున్నారు. దాని తర్వాత యేసు ప్రభు నేనే జీవాహారం అని అన్నప్పుడు వారు ఆ ఆహారాన్ని మాకు మీరు ఒసగుము అని యేసు ప్రభుతో చెప్తున్నారు. అంటే చూడండి, ఒకవైపు వారు అడుగుతున్నటువంటి ఈ యొక్క రిక్వెస్ట్ చాలా మంచిగానే అనిపిస్తున్నది, కానీ వారి ఉద్దేశము ఏంటి? వాళ్ళు ఉదాహరణగా ఏమని చెప్తున్నారు? మా పితరులు ఎడారిలో మన్నా భోజనాన్ని భుజించారు. అంటే వాళ్ళు ఎడారిలో ప్రయాణమైపోతుండగా వాళ్ళు ఎక్కువ అంటే ఆ ప్రయాణమే వాళ్ళకు కష్టంగా ఉన్నది కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేసి మరియు పంటలు పండించి మరియు ఆ విధంగా భుజించాల్సినటువంటి అవసరం లేకుండా దేవుడే వారికి ఆ మన్నా భోజనాన్ని దయచేశారు. అంటే అదే విధంగా మీరు కూడా ఆ ఆహారాన్ని మాకు ఇచ్చేస్తే, ఆ జీవాహారం ఏదైతే మీరు అంటున్నారో అది ఇచ్చేస్తే ఇంకా మేము పని పాట లేకుండా మేము జస్ట్ కూర్చొని మేము హాయిగా కాలు మీద కాలు వేసుకొని తిని భుజించి ఉండొచ్చు కదా అన్నట్టు ఉద్దేశంతో అన్నట్లు ఉన్నది. అందుకాబట్టి చూడండి, యేసు ప్రభు నేనే జీవహారమును అని అన్నప్పటికీ నన్ను విశ్వసించినటువంటి వాడు, అంటే నా దగ్గరికి నన్ను సమీపించినటువంటి వాడు ఎన్నడూను ఆకలి కొనడు, మరియు నన్ను విశ్వసిస్తున్నటువంటి వాడు ఎన్నడూను దప్పికగొనడు అని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే కేవలము ఈ శరీరానికి కావాల్సినటువంటి ఆహారమే కాదు, ఆత్మకు కావాల్సినటువంటి ఆహారం కూడా యేసు ప్రభు దయచేస్తున్నారు. కానీ ప్రారంభంలో శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆ 5 రొట్టెలు మరియు 2 చేపలను మల్టిప్లై చేసి ప్రభు అందరికీ అందించినప్పుడు వారి శరీరము తృప్తి చెందినది. కానీ ప్రభు అక్కడితో ఆగిపోలేదు. బహుశా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడితోనే ఆగిపోయారు. ఈ శరీరానికి ఆహారం ఉంటే చాలే అన్నట్టు అనుకున్నారు. కానీ యేసు ప్రభు అక్కడ ప్రారంభించి వారి యొక్క ఆత్మలు కూడా తృప్తి చెందాలి అని ఉద్దేశిస్తూ యేసు ప్రభు నేనే జీవాహారంను అని అంటున్నారు. అంటే మన యొక్క ఆత్మ తృప్తి చెందాలి అంటే అది యేసుతోనే, దేవునితోనే అది తృప్తి చెందగలుగుతున్నది. అంటే మనం అక్కడిక్కడ వెతుకుతూ లేకపోతే వాళ్ళు వీళ్ళు అని చెప్పి అనుకుంటుంటే అది మనకు సరిపోదు. క్రైస్తవులుగా మనము యేసు ప్రభు మనకు సూచించిన విధంగా, ఎందుకంటే వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు, మాకు ఒక గుర్తు మీరు చూపెట్టండి, ఆ గుర్తు ఏంటి? మిమ్మల్ని విశ్వసించాలి అంటే గుర్తు ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు నేనే జీవాహారము అని అంటున్నారు. కాబట్టి యేసు ప్రభు ఆ సమయంలో ఉన్నటువంటి ఆ ప్రజలను, మరి ఈరోజు మనము ఈ వచనాలను వింటున్నప్పుడు ప్రభు మనలను కూడా మనము అతన్ని సమీపించాలని మొదటిగా, రెండవదిగా మనం అతన్ని విశ్వసించాలని, ఈ 2 కూడా మనం చేయాలి. మనమేదో దూరంగా ఉంటూ తిరుసభ నుంచి కానీ విశ్వాసం నుంచి దూరంగా ఉంటూ నేను ప్రభుని వెంబడిస్తాను అంటే అవ్వదు. ఎందుకంటే ఈ విశ్వాసం అనేటిది సంఘంతో కూడి ఉన్నటువంటిది. ఎందుకంటే ఈ సంఘమే దేవుని యొక్క శరీరం కాబట్టి ఈ సంఘంలో ఎప్పుడైతే మనం జ్ఞానస్నానం ద్వారా భాగస్థులం అయ్యామో ఆ సమయంలో యేసు ప్రభు యొక్క శరీరంలో మనం భాగస్థులంగా అవుతున్నాము. కాబట్టి ఏ విధంగా అయితే శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నప్పటికీ అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తేనే ఆ శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది.
ఏ ఒక్క పాటైనా చక్కగా పని చేయకపోతే ఆ శరీరమే అనారోగ్య పాలవుతున్నది. కాబట్టి మనం కూడా యేసు ప్రభుని సమీపించి మరియు ప్రభుని విశ్వసించాలి అన్నటువంటి ఆ కర్తవ్యము మనలో ఉన్నదంటే యేసు ప్రభు యొక్క శరీరంలో మనం మాగసులంగా ఉన్నట్లు మరియు ఆ యేసు ప్రభు ద్వారానే మనకు జీవము వస్తున్నట్లు ప్రభు మనకు సూచిస్తున్నారు. కాబట్టి ఈ దేవి బలి పూజను మనం ఈరోజు కొనియాడుతున్నామంటే నిజంగా ప్రభువే మనకు జీవాహారము, మరి ప్రభు నుండే మనకు వస్తున్నటువంటి అన్నీ మంచిది కూడా ప్రభువే మనకు దయచేస్తారు, ప్రభు తప్ప ఇంకెవరు లేరు అన్నట్లు మనము ఈ దివ్య బలి పూజ ద్వారా మనం ప్రదర్శిస్తున్నాము. ఇక ఎప్పుడైతే మనం దివ్య ప్రసాదం ప్రభుని స్వీకరిస్తున్నామో ఈ విశ్వాసాన్ని మనము ప్రాక్టికల్గా వ్యక్తం చేస్తూ ప్రభువా మీరు మాకు కావాలి, ఎవరు ఉన్నా లేకపోయినా మీరు మాకు కావాలి అని మనం అంటున్నట్లు. కాబట్టి ఈ విషయాలను ప్రభు కూడా గమనిస్తున్నప్పుడు ప్రభు తప్పకుండా సంతోషంగా మనలను ఆశీర్వదిస్తూ మరియు మనలను అతని యొక్క విశ్వాసంలో బలపరుస్తూ మనలను ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ కొన్ని విషయాలు మనం గుర్తుంచుకుంటూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు, ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ఓ ప్రభువా, ఆనందంతో నిండి ఉన్న మీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన మీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుటము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమ పరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా,
హోసానా 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 పరలోకమును భూలోకమును హోసానా హోసానా నీ మహిమతో నిండి ఉన్నవి హోసానా 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 ఏలిన వారి నామమున హోసానా హోసానా వేంచేసెడివారు ఆశీర్వదింపబడిన వారు హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా పూల యాంథనీ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమ్మతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, ముఖ్యంగా పునీత పాదవపూరి అంతోని వారితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు నుండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీలో నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Lord Jesus Christ eternal life for us to receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా
శరీరము నిజమైన ఆహారము నా హృదయము నిజమైన పానము. జీవాహారము నేనే మధురాహారము నేనే జీవాహారము నేనే మధురాహారము నేనే మన్నా భోజము నేనే మహిమ తేజము నేనే మన్నా భోజము నేనే మహిమ తేజము నేనే కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా హృదయము నిజమైన పానము. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్ల చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్ల చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయునట్లా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ ప్రజల పట్ల ప్రసన్నుడవై యుండుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా మాకు ఉత్థాన మహిమలో భాగమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థన కొరకు మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదల్లోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకుని భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశయనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను, మన కుటుంబముల మీదను, ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా, గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిరు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను, ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాపమాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిదిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు, పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక, మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనము కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును, అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గము వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును, అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి.
నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించున్నట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగివచ్చి నిరంతరము మీతో ఉందురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనం 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 వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా. అడిగినదే తనుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్నో గలవారని, పరితాప హృదయాలను ఊరడించువారని, పాపాత్ముల మనసులను మార్చువారు మీరని, మిమ్ము వేడగా మీ దరికి చేరగా, మాకు తోడుగా మా చెంతనుండగా, అభయమిచ్చి శుభము కూర్చి ఆదరించుమయ్యా, అభయమిచ్చి శుభము కూర్చి ఆదరించుమయ్యా. వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా.